అవునారా? సరే సరే, మరి బిడ్డ అయితే జాగ్రత్త చూసుకో. ఏమైంది మామయ్య? ఏదో ఫోన్లో జాగ్రత్త అది అని చెప్పేసి మాట్లాడతాను. అవును అల్లుడు, మా ఫ్రెండ్ వాళ్ళ బిడ్డను ఎవడో లవ్ అని ప్రేమ అని మోసం చేసినట్టు అల్లుడు. మరి ఇప్పుడు ఎట్లా? మీ ఫ్రెండ్ వాళ్ళ కూతురు మంచిగా ఉన్నదటనా? ఎక్కడ అల్లుడు, వాడు చేసిన మోసానికి అమ్మాయి సూసైడ్ చేసుకున్నాడట. అయ్యో నాన్న, అమ్మాయి సూసైడ్ చేసుకుందా? ఇప్పుడు ఎట్లుందట? ఇప్పుడు బాగానే ఉన్న బిడ్డ మన ఎంజాయ్ హాస్పిటల్ చేంజ్ చేసిందట. మరి అట్లా సూసైడ్ ఎందుకు చేసుకుందో ఆమె? అంకిత, ఈ రోజుల్లో అందరు ఎట్లున్నారు, లవ్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి ఇట్లా మాయమాటలు చెప్పి అమ్మాయిని మోసం చేసుడు, వాళ్ళ అవసరం తిరిగిన తర్వాత వదిలేసుడు. బిడ్డ నువ్వు కూడా జాగ్రత్త, ఇవాళ నమ్మకు. నాన్న, నీ బిడ్డేం తెలియదక్కదు కాదు, నాకు తెలుసు ఎవరిని ఎక్కడ ఉంచాలో. నువ్వేం రంది పడకు. నీకైనా అవసరం ఉన్నా ఇక్కడ పోవాలనుకున్నా బావని తీసుకొని పో, ఒక్కదానికైతే అసలే పోకు. ఓకే నాన్న. ఏమైంది కాక? పుల్లేశ్వర్ ఎక్కడ దాకా వచ్చింది? లైన్లో పడ్డది మామ, రేపు వద్దామని చెప్పినా కదా, రేపు ప్రపోజ్ చేసుడే. ఇంకేంది మామ, మనకి ఏటీఎం దొరికినట్టే, తాగుడుకు షికార్లకు సినిమాలకు మనకు పైసలు వచ్చినట్టే. ఇక మన అవసరాలకు వాడుకున్నామా వదిలేసినామా, గంతే ఇక. కాక అమ్మాయిలను వాడుకుంటా నీ తర్వాత ఎవడైనా రా. ఇక